హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక జీవో విడుదల, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న వారు వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగులకు సాధారణ బదిలీల షెడ్యూల్ మరియు మార్గదర్శకాలతో ఉత్తర్వులు. జీవో నంబర్ 70 ఎంఎస్ నంబర్ 75తో మనకైతే 17వ తేదీ నిన్నటి రోజున విడుదల కావడం జరిగిందండి. సో, మొత్తానికి ఎట్టకేలకు ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కీలక జీవో అయితే వచ్చేసింది. పాత 13 జిల్లాల ప్రాతిపదికన బదిలీలు జరుగుతున్నాయి. ము జూలై 31 నాటికి ఒక స్టేషన్ అంటే గ్రామం, పట్టణం లేదా నగరంలో గరిష్టంగా 5 ఏళ్ళు తప్పనిసరిగా 5 ఏళ్ళు గనక ఉద్యోగం చేసున్న వారికి తప్పనిసరి బదిలీలు. మిగతా అందరూ జీరో సర్వీస్‌పై రిక్వెస్టెడ్ బదిలీలకైతే అర్హులవుతారు. ఇక ఉద్యోగ సంఘాల నేతలకు బదిలీలు ఒకే స్థానంలో ఈ విధంగా 9 ఏళ్ల వరకు మినహాయింపైతే ఉంటుందన్నమాట. ఉద్యోగ సంఘాల నేతలకు మాత్రము 9 ఏళ్ల వరకు మినహాయింపు బదిలీలకు. ఇక 19 ఆగస్టు 2024 నుండి 31 ఆగస్టు 2024 వరకు బదిలీలపై నిషేధం అయితే ఎత్తివేయడం జరిగింది. ఇక సెప్టెంబర్ 1, 2024 నుంచి మరలా బదిలీలపై అయితే నిషేధం కొనసాగుతుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి కూడా బదిలీలలో అవకాశం. ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ. మొత్తం 15 శాఖల్లో బదిలీలు చేపట్టాలని నిర్ణయం. ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన వారికి బదిలీ అనేది తప్పనిసరి. ఈ నెల 31లోగా బదిలీ ప్రక్రియ అనేది పూర్తి. ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వులలో జూలై 31 నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి బదిలీ అయితే తప్పనిసరి అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి అవుతుంది. ఇక ఒకవేళ ప్రభుత్వం కట్ ఆఫ్ తేదీన జూలై 31కి కాకుండా అక్టోబర్ 31 నాటికి పరిగణిస్తే దాదాపుగా అందరికీ 5 ఏళ్ల సర్వీస్ అయితే పూర్తవుతుంది. ఎక్కువ మంది బదిలీలు పొందే అవకాశం ఉంటుంది. జూలై 31 కట్ ఆఫ్ తీసుకోవడం 4 సంవత్సరాల 10 నెలలకు సర్వీస్ పూర్తి చేసిన వారవుతారన్నమాట. ఇక మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ 15 శాఖల్లో బదిలీలకైతే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 15 శాఖలకు ఉద్యోగుల బదిలీలకైతే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2024 జూలై 31 నాటికి ఒకే చోట 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారికి బదిలీలుంటాయి. రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, సచివాలయాలు, గనులు, పౌర సరఫరాలు, ఇంజినీరింగ్, దేవాదాయ, అటవీ శాఖ, రవాణా, అలాగే పరిశ్రమ, విద్యుత్, ఎక్స్‌చేంజ్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖల్లో ఉద్యోగులకు బదిలీ అవకాశం అయితే అనుమతి ఇచ్చింది. ఇక ఉపాధ్యాయులు, విద్యారోగ్య సిబ్బందికి కూడా బదిలీలైతే వీరికి ఉండవు అనైతే చెప్తున్నారు. సో, ఉపాధ్యాయులకు మరియు వైద్యారోగ్య సిబ్బందికి బదిలీలైతే ఉండవన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగులతో షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.